ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్లో మనం సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తున్నాం కానీ వాటి వెనకాల ఉన్న రహస్యాలను మనం తెలుసుకోలేకపోతున్నాం. అవి ఎందుకు చేస్తున్నాం, వాటి వల్ల మనకు ఉపయోగం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. అవి తెలుసుకోలేకపోతే మనం ముందు తరాలకు పరిచయం చేయలేకపోతాం. అవి మనతోనే అంతరించిపోతాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కళ్యాణ వేదికపై వధువు తూర్పు ముఖాన, వరుడు పశ్చిమ ముఖాన కూర్చుంటారు. ఇది భూమికి ఉండే ధృవాలను అనుసరించి అయస్కాంత శక్తికి అనుగుణంగా మన పూర్వీకులు అనుసరించిన శాస్త్ర నియమం. జీలకర్ర, బెల్లం రెండిటి కలయిక వల్ల తెలియని శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తితో ఓ విద్యుత్ వలయం ఏర్పడి వారి బంధం ప్రతిష్టం అయ్యేలా చేస్తుందని పెద్దల నమ్మకం. ఎన్ని సాంప్రదాయాలు మారినా హిందూ వివాహ ఆచారాలు మాత్రం మారలేదు. 7 అడుగులు 3 ముళ్ళు జీలకర్ర బెల్లం ఈ ఘటాలు పెళ్లి తంతులో ఖచ్చితంగా ఉంటాయి. ఈ జీలకర్ర బెల్లం పెట్టే ఆచారం కూడా ఎక్కువగా తెలుగు వివాహాలలోనే కనిపిస్తుంది. తెలుగు పెళ్లిళ్ళలో సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టే సమయం అంటారు. అందుకోసమే ఆ తంతు జరిపే సమయంలో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిం ధ్రువంత ఇంద్ర ఇష్ణాగ్నిశ్చ రాజ్యం దార్యంతం ధ్రువం వంటి మంగళప్రదమైన మంత్రాలను చదువుతారు. పెళ్లి తంతులో పీటలపై కూర్చున్న వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాతే చూసుకుంటారు. అంతకు ముందు పీటల మీద కూర్చున్న వధూవరుల మధ్య ఒక తెరని ఉంచుతారు. ఎప్పుడైతే ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారో అప్పుడు ఇద్దరి మధ్య నుంచి తెరను తీస్తారు. జీలకర్ర బెల్లాన్ని పెట్టి ఉంచగానే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెబుతూ తెరని తొలగిస్తారు. ఇలా ఒకరినొకరు చూసుకునే ఘటాన్ని సమీక్షణం అంటారు. వధూవరులు మొదటిసారి ఒకరినొకరు తాకినప్పుడు వారి స్పర్శ, వారి చూపులు రెండు పవిత్రంగా, శుభప్రదంగా ఉండేందుకు ఈ నియమం పెట్టినట్టు కొంతమంది పండితులు చెబుతున్నారు. అంతేకాదు వధూవరులు నెత్తిమీద జీలకర్ర బెల్లం పెట్టే చోటు సహస్ర చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఇక భ్రుకుటి మధ్యలో జ్ఞాన చక్రం ఉంటుంది. ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే 2 చక్రాలని మేల్కొల్పే ప్రయత్నం జరుగుతుందని చెబుతారు. జీలకర్ర బెల్లం రెండిటికి లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండా ఉంటుంది. బెల్లం ఎలాంటి అవశేషము మిగలకుండా పూర్తిగా కరిగిపోతుంది. కాబట్టి పెళ్లిలో ఈ తంతులు పెడతారు. ఒకరిలో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని, తనలోని సద్గుణాలను ఎదుటివారికి అందించాలని ఈ 2 పదార్థాలను కలుపుతుంటారు. అంతేకాదు రెండిటిని కలిపి పుచ్చుకుంటే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. ఒంట్లో ఉన్న వేడిని పోగొట్టి చలవ చేయడం దగ్గర నుంచి రక్తహీనత తగ్గించడం వరకు ఇది ఉపయోగపడుతుంది.